తేదీ నుంచి జరుగుతున్న పరిణామాలందరికీ అన్నీ మీకు తెలుసు. సో నేను తెలుగుదేశం పార్టీకి లోక్సభకి రాజీనామా చేసి తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను కూడా నేను చెప్పాను నా ట్విట్టర్ సోషల్ మీడియా ద్వారా. నేను 2013 జనవరి 16వ తారీఖు నుంచి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడటం జరుగుతూ ఉంది. ఆ రోజు 2013 జనవరి 21న కృష్ణా జిల్లాలోకి పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర ఎంటర్ అవుతాయంటే 16వ తారీఖున నన్ను విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మరియు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి నన్ను పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పార్టీ కోసం కష్టపడినటువంటి తీరు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా 2014 ఎన్నికల వరకు పాదయాత్ర తర్వాత పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, అట్లాగే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు, తర్వాత జనరల్ ఎలక్షన్స్ ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి మొత్తం అంతా నా పురస్కారాల మీద వేసుకుని నేను చేశాను. సావులైనా నేను చేశాను, దినాలైనా నేను చేశాను పార్టీ తరఫున. అట్లాగే కొంతమందికి ఆ రోజు నెలవారీ జీతాలు కూడా చెల్లించాలని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను. అంతకుముందు మీ అందరూ తెలుసు, అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి 17 మందో 18 మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తరఫున పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు. అది 2012లో 14లో నాకు గుర్తులేదు, సరిగ్గా 12 నాకు గుర్తులేదు. అప్పుడు అందరూ అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబు కూడా ఎందుకు నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. సరే, మరి ఒక లక్ష్యంతో నేను దిగాను, ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం. కాబట్టి ఏమైనా పర్లేదు, నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం, జెడ్పీటీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, పంచాయతీలు గెలిచాం, తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా గెలిచాం. అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా అలయన్స్లో ఉన్నారు. అన్నీ గెలిచాం, జిల్లాలో అంతా అదే బాధ్యత. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టింది. తదనంత పరిణామం కూడా తెలుసు. అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో 5 పెట్టారు. ఆ రోజు నాకు సరే ఏదైతే అయిందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు దాకా మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు. ఆ రోజు అంత లొల్లి చేసిన తర్వాత అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన అనుకోవడం కూడా ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్లో మీ అందరికీ కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తుల విలువ హైదరాబాద్లో 2000 కోట్లు, లక్షణాలు 2000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా 14 ల్యాక్స్ సర్టిఫికేట్ తీసి వాళ్ళు చూస్తే ఆస్తులు ఇవాళ వాల్యూ 2000 కోట్లు ఉంటుంది. అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది. ఆ రోజు కూడా నేనేం బాధపడలే, వాట్ నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను. ఇక్కడ 19 ఎలక్షన్ మళ్ళీ గెలిచాను. ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను. మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు, రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు. అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం చూసి చేసి ఆయన ఓడిపోయాను. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు, నేను గెలిచాను ఎంపీగా. ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు. అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది. అట్లాగే ఫైనల్కి వచ్చేపటి కార్పొరేషన్ ఎలక్షన్లో సీటు, మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను. ఫోన్ చేసి మేయర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏం చేస్తామని అడిగాను నన్ను చంద్రబాబు నాయుడు గారు. నేనేం ఆలోచించలేదు, ఇన్ఛార్జ్ ఉన్నారు కదా అది చూసుకుంటానంటే, కాదు మేయర్ అభ్యర్థి
ఎవరిని పెడుతున్నారంటే నాకు తెలియదు సార్ అని. ఇదే మాటలు మీకు చెప్తున్నా. నేను ఒక కోరుకోలు పట్ల ఆ రోజు అన్నాడు బోండారావు గారి వైపుని పెడతారని నిజమేనా అని నన్ను అడిగారు. ఫోన్లో క్వశ్చన్. నిన్న వాళ్ళ వరకు ఎవరికి చెప్పలే నిజం. నాకు తెలియదండి అన్న. లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం, నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో పెట్టు అంటే లేదండి వాళ్ళు ఈ ఆలోచన లేదు, వాళ్ళకి రాజకీయంలో వచ్చేది ఆలోచన లేదంటే కాదని చెప్పి మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు. అలా బలవంత పెట్టారు, ఇబ్బంది కాదు. సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్వేత అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ, నాకు ప్రొఫెసర్ ఎక్కువ వచ్చి ఇంట్రెస్ట్ ఉన్నానంటే ఇట్లా చెప్పారమ్మ చంద్రబాబు గారు. సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తుంది మనం చేద్దామంటే 3 రోజులు వినిపించిన తర్వాత రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ చూడడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు. అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ 2-3 రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసు నేను చెప్పు తెలుసుకొట్టిస్తానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేసు నేను చెప్పు తీసుకుంటానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు కొట్టంగాడి ఎంపీ అన్నాడు, అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లు 44 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు అది తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ నెక్స్ట్ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని. ఓకే సార్ మీరు ఎవరైనా చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన, ఒక పార్టీ అధ్యక్షుడు. అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే రాబిన్ శర్మ టీము నేను నెట్టరారావు గారు కూర్చుంటే వచ్చి సార్ మన పార్టీకి 5 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో, దీనికి అసలు మరి ఏం చేస్తావు తెలియదంటే నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక, మీరు నెట్టరారావు గారు సాక్ష్యం దీనికి, నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను. ఆల్రెడీ రంగంలో ఉన్న 64 మంది నీరు గారిపోతారు, చాలా ఇబ్బంది పడతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతారు, అసలు ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ₹1 పార్టీ కానీ ఆడ ఇన్ఛార్జ్ కానీ ₹1 ఒక క్యాండిడేట్కి మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోబెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చేయబట్టారు. 14 గెలిచాం ఫైనల్గా. ఓకే అదంతా అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దు రేమన్నాడు పరీక్ష పార్టీ కోసం ఆయన కోసం. ఒక పార్టీతో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5 పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకుంటానని పరీక్ష. అట్లాగే గొట్టంగా అనిపించారు పరీక్ష. ఏం చేయాలి నేను, ఎన్ని అవమానాలు పడాలి, అయిపోయింది రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒక రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే లేదు నువ్వే ఉండాలి. 10 మంది ముందు చెప్పాను అవడం కాదు. ఆ రోజు వరలరాయ గారు ఉన్నాడు, నెట్ట రఘురామ్ గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్ అందరూ ఉన్నారు, 7 ఇన్ఛార్జ్. ఆ రోజే నేను ఆయన చెప్పా సార్ ఎవరన్నా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను రెఫరెన్స్ కాదు నువ్వే ఉండాలి, ఈ మాట బయటకి ఎక్కడ అనొద్దు, నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరో అన్నది. వాళ్ళందరినీ బయటికి పంపించినాను. ఆ నెక్స్ట్ నన్ను జగబేడ సభలు జరుగుతాయి. లేదు నువ్వు మాట్లాడమాక, నువ్వే నుంచోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగబేడతో నన్ను సభ కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏం చెప్తే చేస్తారు, కానీ అవమానాలు ఏం భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నాకు రిలీఫ్ ఇప్పిస్తున్నా అంటే ఒప్పుకోలేదు. అయితే ఆ రోజు రాజీనామా చేసేవాడు, వాళ్ళ హాయిగా ఉండి. తర్వాత అయిపోయింది. సరే ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలంటున్నారు, ఇవ్వచ్చు తప్పలేదు. ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే 6 ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట. ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలు ఎక్కువ కమ్మాసే పోటీ చేస్తారు. అక్కడంటే భరత్ కుటుంబ సభ్యుడు వైజాగ్లో ఓకే. మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది. అలాగే నారాయణ బాబు ఉన్నటువంటి ఏలూరు సీట్ ఉంది.
ఇటు పక్క గుంటూరు గల్లాగారు పొడి చేయాలంటున్నారు, అటు పక్క నర్సరాపేటలో అభ్యర్థులు అక్కడ ఇవ్వచ్చు కదా. ఇక్కడ తీసుకొచ్చి ఇన్ఛార్జ్ వాళ్ళకి ఇతర ఎంపీ అని చెప్పి నాకు చెప్పకుండా, నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా, అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నన్ను సభలుగా ఆహ్వానించిన సభలుగా అతను వెళ్తాడు. చెప్తే నేను మానేసేవాడిని, ఆ రోజు మానేసేవాడిని. అట్లా తెలుగు సభ మీ అందరూ తెలిసిన తర్వాత ఆ తర్వాత ముగ్గురు పంపించారు, ఆలపాటి రాజా గారిని, నెట్టం రఘురామ్ గారిని, మన కొనకొండ నారాయణ గారిని. ముగ్గురు పెద్ద మనుషులు, గౌరవప్రదమైన వ్యక్తులు. పాయింట్లు ఏంటంటే 3 పాయింట్స్ దీంట్లో. లోకేష్ గారు, నేను అతనికి అప్పు చెప్పా కదా సభ బాధ్యతలు, నాని అన్న ఎందుకు ఇంటర్వ్యూ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో. అంటే నాకు ఎవరు చెప్పారు, నాకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందా లేదా మీ ముగ్గురు అతను చెప్పారా, అతను వస్తున్నాడని కానీ అతను అప్పు చెప్పారు అనేది. పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంటారు. నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడు లేను ఈ పార్టీలో. ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నా, జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నా, నేను పార్టీ ఇంట్లో మీటింగ్లో ఉన్నాను. ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం.